అమ్మో బండి అయిపోయింది, ఎత్తెక్కట్లే. అసలే స్పీడ్ తక్కువ ఉంటుంది దీన్ని. इतना बड़ा आदमी लेके जाते छोटा पैकेट रख के आराम से अब वो काम अलग रहता ना भैया. क्या काम अलग रहता? अब टीवी रिपेयर करने का एक काम रहता, छोटा मोबाइल अलग अलग है ना. 33 రూపీస్ కదా. 50 ఇచ్చేయండి, అయితే 50 ఇచ్చేయండి, చేసుకోండి. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిరణ్ వ్లాగ్ 69. thumbnail చూసారు కదా, ఈవీ బైక్ పైన ఫుల్ ఛార్జింగ్, జీరో ఛార్జింగ్, ఫుల్ నుంచి జీరో వరకు ఛార్జింగ్ అయిపోయేంత వరకు ర్యాపిడో కొడితే ఎంత ఆన్ చేసేయచ్చు ఈ వీడియో చూపిస్తా. వీడియో అంటే ఈవీ బైక్ అని చెప్పి, ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పి పెట్రోల్ బండి తీసుకెళ్తున్నాను అనుకున్నాను. యాక్చువల్లీ పెట్రోల్ బండి ఉంది, కానీ అది నా దగ్గర ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఛార్జింగ్ పోర్ట్ లేదు, కింద పెట్టుకోవడానికి లేదు. మనం ఉండేది సెకండ్ ఫ్లోర్ కదా. సో నేను ఏం చేస్తాను అంటే, అది మా బావాళ్ళ ఇంట్లో ఛార్జ్ పెట్టుకుని ఈ బైక్ అక్కడ పెట్టి మళ్ళీ అర్లీ మార్నింగ్ దాన్ని తీసుకుని వెళ్ళి ఛార్జింగ్ అవ్వకపోగానే మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆ బండి తీసేసుకున్నాం. తెలుసు కదా, మనం యూజ్ చేసేదేమో బిజిల్ రైడ్. అది మనకి ఆ బైక్, ఆ మోడల్ బైక్ వచ్చేసి 200 పడుతుంది పర్ డేకి. సో మీరు వీక్లీ మంత్లీ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ 2000 పే చేసి, ఎంత 1 వీక్కి తీసుకోవాలంటే 1 వీక్కి తీసుకొని 3 days తీసుకోవాలంటే 3 daysకి మనీ పే చేసి తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఫ్రిడ్జి పెట్రోల్ లేదు అని ఏడుస్తుంది పాపం. సో మనం వెళ్ళి కొంచెం పెట్రోల్ కొట్టించేసుకోవచ్చు. ఇదివరకు అంటే ఫుల్ ట్యాంక్ కొట్టించేసేవాళ్ళం, ఇప్పుడు అంత అవసరం లేదు, మన దగ్గర డబ్బులు కూడా లేవు. మీరు గెస్ చేయాలి కదా నేను ఎంత పెట్రోల్ కొట్టిస్తానో. మీకు ఒక హింట్ కూడా ఇస్తాను. ఐపీఎల్లో లోయెస్ట్ స్కోర్, ఒక టీం స్కోర్ చేసిన లోయెస్ట్ స్కోర్ని నేను ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తాను. అదే మీకు ఇచ్చే హింట్. కమెంట్ చేయండి. ఇది మల్లాపూర్లో కొత్తగా ఓపెన్ చేశారు ఈ బంక్. కొంచెం సర్వీస్ చాలా ప్రీమియంగా ఉంది. ఇదిగోండి. ఓకే డన్. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఉంది. ఆ మనీ కట్ అవ్వాలన్నా కట్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో డబ్బులు లేవు, జీరో, ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు మనకి మన ఇంటి నుంచి మా బావ వాళ్ళ ఇంటికే కాబట్టి రోజు మనకి పెట్రోల్ సరిపోతుంది థర్స్డే వరకు. మనకి థర్స్డే వస్తుంది పేమెంట్. ఈరోజు మండే కదా, సో ఒక 3 days. మన లక్ బాగుంటే వెనస్డేనే వచ్చేస్తుంది పేమెంట్. సో అప్పుడు మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవచ్చు. గైస్, మనం ఎలక్ట్రిక్ బైక్ దగ్గరకు వచ్చేసాం. ఎలక్ట్రిక్ బండి ఇక్కడే పెడతాను నేను ఛార్జింగ్. సో ఆ బండి తీసుకుని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. గైస్, బిజిల్ రైడ్ ఎలక్ట్రిక్ బైక్ తీసేసుకున్నాం. దీనిపైన ఇప్పుడు ర్యాపిడో కొట్టాలి మనం. లేట్ అయిపోయింది గైస్, 20 minutes. ఎందుకంటే లెవెల్ 30 నుంచి ర్యాపిడోలో ఇన్సెంటివ్ స్టార్ట్ అనమాట. లెవెల్ 30 నుంచి 230 వరకు 9 రైడ్స్ కొడితే సంథింగ్ 120 ఎంతో ఇన్సెంటివ్ ఉంటుంది. సో అది మిస్ అయిపోయాం మనం. ఆన్ చేసేద్దాం. వైఫై ఆఫ్, ర్యాపిడో ఆన్ అయిపోయింది ర్యాపిడో. సో చూద్దాం ఈరోజు మన డే ఎలా ఉంటుందో. ఫుల్ ఛార్జ్ ఇవ్వండి. 102 ఉంది కదా ఛార్జ్. యాక్చువల్లీ 110, ఇది 110 ఉంది కదా. సో ఇది మొత్తం జీరో. నేను ఇంటి దగ్గర ఉన్నంత వరకు, లేదా జీరో ఇంటికి దగ్గరలో. ఎందుకంటే జీరో అయితే మళ్ళీ నేను బండి నూక్కుంటూ రావాలి కదా. సో మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఎంత మనకి ఏం చేస్తామో చూద్దాం. ఇదొకటి ఉంటాయి. బాబు ఆపరా అయ్యా. ఇప్పుడు మనం ఇన్సెంటివ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి చూడండి, ఇన్సెంటివ్ మనకి ఏముంది రోజు 19th May రోజున 130 ఇన్సెంటివ్, మార్నింగ్ 8 to 11.
130 ఇన్సెంటివ్, లెవెల్ 30 to 230, 100 ఇన్సెంటివ్ 430 to 730. సో మనం ఇప్పుడు ఇది చేయాలి. లెవెల్ 30 to 9 రైడ్స్, మ్యాక్సిమం 9 రైడ్స్, మినిమం 3 రైడ్స్. 3 రైడ్స్కి 25, 6 రైడ్స్కి 45, 9 రైడ్స్కి 60. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్సెంటివ్ చేయాలంటే మనం మెయిన్గా చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేయాలి. చిన్న రైడ్ అని కూడా పెద్ద రైడ్ వచ్చింది కదా ఫస్ట్ పడితే. సో మనకు వద్దు, ఇన్సెంటివ్ చూసుకుందాం మనం. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయాలంటే వర్క్ జోన్ పెట్టుకోవాలి. మనకి వర్క్ జోన్ లేదు గాయ్స్. ఎక్కడికి సైడ్ అంటే టాప్ వర్క్ జోన్, ఇది మన జోన్ కాదు. సో మనకు వర్క్ జోన్లో జాయిన్ అవ్వడానికి కూడా లేదు, ఫుల్ అయిపోయినట్టుంది. సరే గైస్, చిన్న చిన్నవి చేసుకున్నాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు. చూద్దాం, 5 కన్నా చిన్నది కూడా కొంచెం పర్లేదు అన్నట్టే. గైస్ కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. अराइव पार्सल है भैया, ये राइड बुक करे ना तो ये नहीं लेके जाते, लेके जाते पर एक्स्ट्रा होता है उसका 30 होता। डेली कम से कम 10 पार्सल भी जाता हूँ मैं, आप चेक कर सकते। ये राइड बोलते कस्टमर आने का, छोटा आइटम है, बड़ा छोटा है तो भी लेके जाने का रहता ना। हाँ, अलग रहता। आप होना है तो रैपिडो में चेक करो। करेक्ट आप बोल रहे हो। हाँ, इतना बड़ा आदमी लेके जाते, छोटा पैकेट रख के आराम से अब वो काम अलग रहता ना भैया। क्या काम अलग रहता? अब टीवी रिपेयर करने का एक काम रहता, छोटा मोबाइल अलग अलग है ना। हाँ, तो ऐप में बता रहा पार्सल का अलग रेट। लोकेशन भेजा लो 8292। अरे कभी भी मेरे को एक ही ओटीपी दे रहा क्या? एक ही रहता तुम्हारा फिक्स्ड है वो, याद रख ले सकते आप। हाँ वही 2-3 महीने से मैं डेली ऐसे ही रहता है, बुक करते रहते हो ना। एक ही तुम्हारा फिक्स्ड है, नहीं चेंज नहीं होता। चलो వీడెవడు దీనిలో పనిచేసేవాడు అంటారా, లేకపోతే లిఫ్ట్ అడగకుండానే అడిగినట్టు ఎక్కేసినోడు అంటారా? ఏమో మరి, ఇంతకీ డ్రైవర్కి తెలిసలేదు. అయితే వీడేమన్నా సెక్యూరిటీ లాగా చేస్తున్నాడా, ఫ్రీలాన్సర్ లాగా? గైస్ మనకి లోడ్ షేర్లో చేసి చేసి అలవాటైపోయింది. ఆ ఆర్డర్ తొందరగా తీసుకెళ్ళాలి, టైమింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ర్యాపిడోలో కూడా తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఏమో ఇక్కడ ఇంకా లొకేషన్ దగ్గర రీచ్ అవ్వకుండానే 200 మీటర్స్ వరకు మనకు లోడ్ షేర్లో ఉంటుందన్నమాట లిమిట్. 200 మీటర్స్ ఉంటే రీచ్ కొట్టేయచ్చు. సో నేను చూసిన రీచ్ కొట్టేద్దామని కంగారు వచ్చేస్తుంది, మళ్ళీ అక్కడ డిలే పడుతుంది ఐటమ్ అని. తర్వాత గుర్తొచ్చింది ఇది ర్యాపిడో అని. మనం ర్యాపిడో చేస్తాం కానీ పార్సల్ పడింది, ర్యాపిడో పార్సల్. ఎస్, దిస్ ఈజ్ ద బిల్డింగ్. ఇదేంటి ఇక్కడ చూడండి గైస్, 1.4 కిలోమీటర్ పికప్ అంట, 0.1 డ్రాప్ అంట. అంటే కస్టమర్ ఉల్టా పెట్టాడు. నో, రిజెక్ట్. 59 రూపీస్. కస్టమర్కి కాల్ చేద్దాం. వైట్ కలర్ గేట్ ఉందా, రెడ్ కలర్ ఆర్ ఉందన్నా? ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తా. ఫస్ట్ ఫ్లోర్ లో గేట్ లో ఒకటి. వాళ్ళు ఇస్తారా మీరా? వాళ్ళే వస్తారు. ఓకే. అమౌంట్ మీరు ఇస్తారా వాళ్ళు అంటున్నా? ఓకే. ఎస్, మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ కొనేసాం. 79 రూపీస్ కొనేసా. ఇది 22 వరకు వ్యాలిడ్ ఇది. సో ఈరోజు ఎంత ఏం చేస్తామని చూద్దాం. మిగతాయి రేపు ఎల్లుండో చేసుకోవచ్చు. ఇందాక మన రైడ్కి మనకి ఎంత వచ్చాయి? 50 వచ్చాయి. ఇందులో కమిషన్ అనేది ఓకే అర్థమైంది. ఇందాక రైడ్లో ఏమైందంటే మన 0 కమిషన్ ప్లాన్లో ఉన్నాం ఆల్రెడీ. ఇంకా నేను తుత్తర్లో కొనేసా, పర్లేదు ఉంటుంది కదా, వాడుకోవచ్చు మళ్ళీ. చలో 11 కిలోమీటర్స్ రైడ్ వచ్చేసింది, యాక్సెప్ట్ చేసేసా. కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ ఉన్నట్టున్నాడు కస్టమర్. నా సిద్ధార్థ ర్యాపిడో బుక్ చేసినారా? లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. మొత్తం పైకి ఎక్కిచ్చేసా బండి.
జాగ్రత్త ఉండాలి. కామ్ అన్నట్టు 132. ఓకే అన్న, థ్యాంక్ యూ. చిన్న రైడ్స్ నక్కో, ఏబీ నక్కో. చూద్దాం మనకి ఎంత వచ్చిందో రేటింగ్. ఒకటి నాకు రేటింగ్ ఇమ్మని అడగడు కానీ ర్యాపిడోడు కస్టమర్లని, మేము మాత్రం రేటింగ్లు ఇవ్వాలి. అది ఎక్కడ లాజిక్? పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఏమన్నా తక్కువ రేటింగ్ వస్తే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేస్తాడంటే అది కూడా ఉండదు. వాళ్ళు ఏమైనా చేయని వాళ్ళకి తప్పు ఉండదు, మనది తప్పు ఉంటుంది. ఆర్డర్కి 132 కమిషన్ సేవ్ అయింది. యాక్చువల్లీ గైస్ ఇందాక మనకి నేను 0 కమిషన్ ప్లాన్ తీసుకుని మంచి పని చేశా. ఎందుకంటే ఇందాక మనకి ఏమైంది, 9 రూపీస్ అదే గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది కట్ అవ్వలేదు ఈ 0 కమిషన్ ప్లాన్ వల్ల. ఇప్పుడు నేను కొన్న ప్లాన్ వల్ల 20 రూపీస్ కట్ అవ్వలేదు. అంటే మనకి 10 రూపీస్ 11 రూపీస్ సేవ్ అయినట్టే. ఇదిగోండి ఇందాక చూపిస్తా. ఇందాక రైడ్కి మనకి అక్కడ ఇందాక రైడ్ ఆల్ ఆర్డర్ ఇది ఒకటి ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటుంది. లోడింగ్ ఇదిగోండి 8 రూపీస్ అనేది కట్ అయింది కమిషన్. ఇదేమో కట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇదే కట్ అయింది, ఇది కట్ అవ్వలేదు. సో మనకి లాభమే, లాస్ ఏం లేదు. 9 రూపీస్ కట్ అవ్వాల్సింది 20 కట్ అయ్యేది నేను 0 కమిషన్ ప్లాన్ కొనుక్కోయి ఉంటే. ఇక్కడ వాటర్ ఉన్నాయి కానీ మనం ఆల్రెడీ వాటర్ తెచ్చుకున్నాం. కొంచెం పైకి ఎక్కించేద్దాం బండి, నాకు భయం వేస్తుంది. అసలు ఇది గేర్ బండి కాదు కదా. సో టాప్ మన కిందకి జారుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ ఆగుదాం పైన. బుడ్డ రైడ్స్ నక్కోదాలో రే. వాటర్ నేను ఆల్రెడీ తెచ్చుకున్నా బాటిల్ మే. కూలింగ్ తాగేద్దాం. గైస్ ఇక్కడ టర్నింగ్ మీద బండి పెట్టొద్దంట, కార్లు వస్తాయంట. సో మనం వెళ్ళిపోదాం. ఇది కొంచెం ఏమంటారు బిజీ ఏరియా కాబట్టి ఇక్కడ ర్యాపిడో మోగుతూనే ఉంది ఇందాక నుంచి. వాటర్ తాగినా కదా 5 కిలోమీటర్స్ రైడ్ వరకు వచ్చింది కానీ దానికన్నా ఎక్కువ రాలేదు. నేను యాక్సెప్ట్ చేయలే, ఏమన్నా ఇంకో పెద్ద రైడ్ వస్తుందేమో. ఎందుకంటే ఇన్సెంటివ్ గురించి మనం చూసుకోలేం. 3 రైడ్స్ కంప్లీట్ చేస్తే మనకు ఇన్సెంటివ్ వస్తుంది. 6 రైడ్స్కి 7 రైడ్స్కి ఇంకొక ఇన్సెంటివ్ వస్తుంది. సో 7 గురించి మనం హోప్స్ పెట్టుకోలేము, ఎందుకంటే 1.5 అవరే ఉంది ఇంకా టైం. సో ఇంకొక రైడ్ చేసుకున్న 3 రైడ్స్ లాంగ్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. అందుకే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇది చేసేద్దాం. 6.7 కిలోమీటర్స్ది. కస్టమర్ లొకేషన్ 1.1 కిలోమీటర్ ఉంది. చూద్దాం ఎటు వెళ్ళాలో. డౌన్ అంటే సో మనం కరెక్ట్ రూట్ ఎంచుకున్నాం అనమాట కస్టమర్ దగ్గరికి. అండ్ ఇంకోటి గైస్, ఇది ఫుల్ డే ఎర్నింగ్స్ వీడియో కాదు, గుర్తుపెట్టుకోండి. సో వీడియో లాస్ట్ వరకు ఎంత తక్కువ ఎర్నింగ్స్ జస్ట్ ఏంటంటే నేను పార్ట్ టైం లాగా ఈరోజు చేస్తున్నాను. అది కూడా ఈ బండి ఛార్జింగ్ ఎంత వస్తుందని అంతే. అదే మనం మన బైక్ తెచ్చుకుంటే కనీసం ఒక 150-200 తిరుగుతాం. ఇది 110 దీని కెపాసిటీ. ఇంకొక మనిషి ఎక్కుతున్నాడు కాబట్టి ఛార్జింగ్ కొంచెం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. 80-90 అలా వస్తుంది. సో 2 టైమ్స్ అనుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన వీడియోని ఎర్నింగ్స్ని డబల్ చేసుకుంటే మన 1 డే ఎర్నింగ్స్ లాగా అనుకోవచ్చు. చూద్దాం ఎంత వస్తాయో డే మొత్తం, అదే ఈ ఫుల్ ఛార్జింగ్కి. సో మీకు ఒక అందాజా వచ్చేస్తుంది, ఓకే ఎలక్ట్రిక్ బైక్ పైన ఇంత సంపాదించవచ్చు. ఇది దాని కథ, దాని రేంజ్ ఇది అని. ఓకే గైస్, కస్టమర్ దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడు మనం పిచ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. పిచ్ డ్యామేజ్ చేస్తున్నాం. మనకి బ్యాన్ చేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు పిచ్ని నేను డ్యామేజ్ చేస్తున్నాను. వావ్, వాట్ ఏ షాట్. రన్ కూడా తీసుకున్నాడు పిల్లలు.
మా ఇదిలో అయితే నోబాల్ అంటే ఏంటో కూడా తెలియదు, జస్ట్ 2 years బ్యాక్ అలా తెలిసినట్టుంది అంతే. अरे विकेट्स गिर गए. కస్టమర్ మనకి షార్ట్ కట్స్ చేస్తున్నాడు, మ్యాపే చెప్తున్నాడు కానీ కస్టమర్ ఇంకా షార్ట్ కట్ తెలుసు అంట, ఈజీగా వెళ్ళిపోదాం అంటున్నాడు. వెళ్ళిపోదాం. అయితే गाड़ी चढ़ता गाड़ी चढ़ता एक आई बोलते इलेक्ट्रिक गाड़ी है चढ़ता नहीं चढ़ता शायद. रुक गया అయ్యో అమ్మో బండి అయిపోయింది, ఎత్తెక్కట్లే. అసలే స్పీడ్ తక్కువ ఉంటుంది దీన్ని, సో ఎత్తులో ఇంకేం ఎక్కుతుంది. కస్టమర్ దిగిపోయాడు, మంచోడే. అదే కొంతమంది అయితే నెందిగా నువ్వు నూక్కుంటే వెళ్ళు అంటాడేమో. మంచి కస్టమర్ తగిలాడు. కస్టమర్ 5 రూపాయలు భోజనం దగ్గర ఆపిచ్చాడు. భోజనాన్ని కాదు, ఆ భోజనం పక్కనే గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు అన్నీ అమ్మబడును. సిగరెట్ తీసుకుంటున్నాడు కస్టమర్. ధూమపానం ఆరోగ్యానికి హానికరం గాయస్, తాకండి పోతారు. ఓకే, మనకు మ్యాప్ ఇటు చూపిస్తుంది, ఇక్కడ చూపించినప్పుడు కస్టమర్ అన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇక్కడ నుంచి ఈజీ అవుతుంది అన్నాడు. ఏమో ఎట్లా ఇదే లాంగ్ అనిపిస్తుంది నాకు, ఏమో చూద్దాం. అంటే ఇలా ఇక్కడ నుంచి ఇలా దగ్గరేమో. ఇప్పుడైతే 6 kilometers చూపిస్తుంది యూటర్న్. సో మనం స్ట్రైట్ యూటర్న్ దాటేసాక నాకు ఎక్కువైనా ర్యాపిడో కాబట్టి అమౌంట్ అప్డేట్ అయిపోతుంది. సో మనం టెన్షన్ ఏం పడద్దు అట్లా. అదే ఓలా ఊబర్ అయితే 100 kilometers తిరిగి వచ్చినా ఆడ 30 రూపాయలు తీసుకో అంటాడు. గైస్ వాంటెడ్ ఆటో డ్రైవర్స్ అంట. సో ఎవరికైనా ఆటో నడపడం వచ్చి ఆటో లేకపోతే కింద నెంబర్కి కాల్ చేసుకోండి. అప్ టు 24,500 శాలరీ, రిఫరల్ బోనస్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా ఆటో నడపడం వచ్చి ఆటో లేని వాళ్ళు కాల్ చేసుకోండి. ఇది నేను ర్యాపిడో వాళ్ళదే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఆటోలు ర్యాపిడో వాళ్ళే సొంతంగా చేయించుకొని ఎలక్ట్రిక్ ఆటోలు జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా గెస్ అది ర్యాపిడోదే అనుకుంటున్నా. సో చూసారు కదా ఇందాక నంబర్, సరే బ్యాక్కి వెళ్ళి పౌజ్ చేసుకుని కాల్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే. ముందు మీకు ఒక ఆటో కనిపిస్తుంది కదా, అందులో ఒకటి తక్కువైంది. మొత్తం చూడండి, గమనించండి క్లియర్గా. అందులో ఒకటి తక్కువైంది, అదేంటో మీరు గెస్ చేయండి. 89 इंसेंटिव चेंज नहीं है भैया, कैश कुछ भी नहीं है. ऑनलाइन में भी अभी पेट्रोल डला दिया एक गाड़ी में है चेंज. థ్యాంక్ యూ. చేంజ్ లేదు కదా, ఆన్లైన్లో పంపిద్దామని ఐపీఎల్ లోయెస్ట్ స్కోర్ అంత అమౌంట్ పెట్రోల్ కొట్టి ఇచ్చాం కదా. సో ఇప్పుడు కస్టమర్ ఎంత ఇచ్చాడు? 89, 50, 50, 70, 80, 10, 90 అంటే 89 -1 రూపీ, 1 రూపీ టిప్. ఈయనే కదా ఇందాక మనం తీసుకొచ్చింది. బాయ్. అక్కడ గల్లీలో ఇదిగోండి గాయ్స్ మన బిజిల్ రైడ్ బైక్స్ చూసారా, ట్విన్ బండి, ఎగ్జాక్ట్ ట్విన్ బండి, సేమ్ 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 కలర్ వేరే, మొత్తం బిజిల్ రైడే. సో వెళ్దాం సార్, లోపలికి వెళ్ళేసి చూసేసేద్దాం. గైస్ ఇక్కడే రిపేరింగ్లు చేస్తున్నారు, ఏం రిపేర్ వచ్చినా. ఇక్కడ నేను ఎవరికి చెప్పి రాలేదు, డైరెక్ట్ విజిట్ చేశా. ఇక్కడ దీంట్లో గ్రిప్ ఏం లేదు. చూడండి ఇక్కడ బ్యాటరీ కూడా ఛార్జ్ ఇక్కడ చేసుకోవచ్చు, బ్యాటరీ ఛార్జ్ అవుతాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఛార్జింగ్ అయ్యే వాళ్ళు, లేకపోతే బైక్ బుక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ అన్నీ ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది.
సో వాళ్ళతో మాట్లాడుకుంటే చూసారు కదా guys, ఇదే స్టోర్. ఇది మాదాపూర్ స్టోర్ అనమాట. సో మాదాపూర్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేయండి, ట్రై చేసుకోండి. సరే కదా, జొమాటో వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ర్యాపిడో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ జొమాటో స్విగ్గీ వాళ్ళే కాకుండా పర్సనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక 1 వీక్కి బండి కావాలి, పెళ్ళి ఉంది, ఏదైనా యూజెస్ ఉంటాయి కదా సడన్గా. సో ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ స్వాప్ చేస్తారు, బ్యాటరీ ఛార్జింగ్ పెడతారు, అన్నీ ఇక్కడ అయిపోతాయి. సో మీరు ఇక్కడ రాలేకపోతున్నారంటే యాప్లో బుకింగ్ చేసుకున్నారంటే మీ దగ్గరికి వచ్చి చేసేస్తారు. మీరు ఇక్కడికి వస్తే ఫాస్ట్గా అయిపోతుంది. లేదు ఎమర్జెన్సీ మీరు వేరే దగ్గర ఇరుక్కుపోయారు అన్నప్పుడు ఇంకా తప్పదు, యాప్లో బుక్ చేసుకుంటే తెచ్చిస్తారు. కస్టమర్ లొకేషన్ చేంజ్ చేస్తారంట, ఇంట్లో ఎవరు లేరంట. సో మణికొండ వెళ్దామన్నది. వెయిట్ చేద్దామంటే లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. వాళ్ళ చుట్టాలకి కాల్ చేసింది, ఇదే బిల్డింగ్ పెట్టారు. 86 చేంజ్ ఇవ్వరా? చేంజ్ లేదు. చేంజ్ లేదా? థ్యాంక్ యూ. గూగుల్ పే చేయమంటారా లేకపోతే? అయ్యో కాల్ చేయండి, ఇదే బిల్డింగ్ కదా పెట్టింది. సార్ కాల్ చేయండి, ఇక్కడ ఉన్నా అని చెప్పండి. వేరే దగ్గర అయితే గూగుల్ మ్యాప్స్లో అది వాట్సాప్లో పెట్టమని, లేకపోతే మ్యాప్ యా యూ వెల్కమ్. తీసుకుందాం 1 కిలోమీటర్ రైడే కదా. షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడే ఉన్నట్టున్నాడు కస్టమర్ వెనకాల. మహిత్ హార్ట్స్ షాప్ పేరు ఏంటి కంపెనీసి గైస్ కనిపెట్టేసా. మహిత్ హార్ట్స్ కాదు, ఇది మహితా యాడ్స్. సో నాకు తెలిసి వీళ్ళు ఏమైనా పార్సల్ పంపిమంటారు, మ్యాక్సిమం అదే ఉంటాయి. విజిటింగ్ కార్డ్స్, పార్సలే కన్ఫర్మ్, పార్సలే చెప్పులు లేకుండా. రైడ్ బుక్ చేసినారు కదన్నా, తీసుకెళ్ళి ఎక్స్ట్రా అవుతుంది 20. దగ్గర అయినా కూడా కొంచెం పార్సల్ది డిఫరెంట్ ఉంటుంది, చెక్ చేయండి మీరే. తీసుకెళ్తా 50 ఇచ్చేయండి, అయితే 50 ఇచ్చేయండి, చేసుకోండి. 1 కిలోమీటర్ రైడ్ పోయింది. 18 కిలోమీటర్ రైడ్ పట్టేసా. కస్టమర్ కూడా దగ్గరలోనే ఉన్నాడు, చాలా 1/2 కిలోమీటర్ మాత్రమే. 18 కిలోమీటర్స్. దబ్బిలాపూర్ ఏదో ఉంది, అది ఎక్కడో కూడా నాకు అంత ఐడియా లేదు, యాక్సెప్ట్ చేస్తే అంతే. అలవాటు, పెద్ద రైడ్ కనిపిస్తే చాలు నొక్కేయడమే ఫాస్ట్గా. చిన్న రైడ్ అయితే చేతులు వెళ్ళదు దాని మీదకి. ఇందాకడేదో వెళ్ళింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ब्लैक डोर दिखता ये राइड बुक करे ना मैम? राइड इसको नहीं रहता, पार्सल है ये, पार्सल का अलग रहता, वो नहीं मालूम डिफरेंट। वैसे कल ऐसी करे तो हाँ बोलते इंसान वो आदमी आने का है वो, ये पार्सल का अलग रहता। पार्सल भी बोल के मारना, पार्सल का अमाउंट डिफरेंट बताता, अलग ज़्यादा रहता। पेमेंट इधर करते हो, उधर देते? उधर देते आप नंबर आपका ये जो है ये नीचे आपका नंबर एक्स्ट्रा होता देते बोलो 30। क्यों 30 एक्स्ट्रा? पार्सल का एक्स्ट्रा ही रहता, चेक करो आप, చెక్ करके ही देखो। ओके आपका नंबर बोलिए। 89 గైస్. నిజంగా ఫుల్ నిద్ర వస్తుంది, టైం ఏమో 4 అవుతుంది కదా. ఫేస్ వాష్ చేసుకున్నాం సరే అది. ప్రాంక్ हो गया గైస్. నేను హెల్మెట్ కొన్నది ఇక్కడే, సొనాలి కలెక్షన్ హ్యాబిట్స్ అనమాట ఇది. గైస్ లొకేషన్ దగ్గరకు వచ్చేసా. గల్లీ చెప్పింది కదా మ్యామ్ ఆంటీ, ఇక్కడే హాస్టల్ ఇది. గైస్ లొకేషన్ ఇదే, కన్ఫర్మ్ అయిపోయింది. One minute, sir. 1 minute. I have to take photo here. ఓకే ఓకే.
ओके या आंटी हो गया दे दिया नंबर पे करना ना हाँ यही नंबर हाँ वही 242 आता ओके 12 Okay. बता रहा तो या हाँ? या Okay. या अभी कर रहे हैं फोन पे हाँ? हाँ कर दो थैंक यू 212 అయింది 242 అంట కస్టమర్ చెప్పగా నాకే కన్ఫ్యూజ్ అయింది దెన్ డబ్బా 242 అయింది అని ఒక 1 మినిట్ లెక్కలు వేసుకున్నా మైండ్లో సో ఎగ్జాక్ట్ కరెక్ట్ అని సరే వేసేస్తారు కదా కరెక్ట్ పెట్టేసుకుందాం రైడ్ ఒకటి పడుతుంది చుట్టూ కూడా అంట ఇది ఎక్కడ కోటియా మనం చెయ్యం అయిపోయింది మళ్ళీ ఇంటికి దగ్గర పడితే యాక్సెప్ట్ లేకపోతే డిక్లైన్ మళ్ళీ వస్తున్నాడు ఇది కోటి జనరిక్ మెడికల్ స్టోర్ మై స్పాన్సర్ కోటి మంది అంటే స్కూటీ ఇది కస్టమర్కి మన మెడికల్ ఇష్యూ అనుకుంటా సో ఓన్లీ స్కూటీ రైడ్ బుక్ చేస్తున్నాడు అంటే స్పెషల్గా డబ్బులు ఎక్కువ పెట్టి మరి అదే అయ్యి ఉండొచ్చు హాయ్ బోలో సబ్స్క్రైబ్ బోలో सब्सक्राइब लाइक सब्सक्राइब ఓకే ఓకే घंटा दबाओ అయిపోయిందా पहले दबाओ గైస్ మన స్టోర్ దగ్గరికి వచ్చానమాట ఈవినింగ్ స్టోర్ని కలుద్దామని అయితే ఇక్కడ రైడ్ పడింది నాకు స్కూటీ రైడ్ ఎక్స్ట్రా 30 రూపీస్ పడ్డది కస్టమర్ టిప్ కాదు అది మేము ఎక్స్ట్రా 30 రూపీసా ఇక్కడ మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర 2 గేట్లు ఉంటాయి గైస్ ఇదేమో చిన్నది లోకో షెడ్ మన రిపేర్లు ఉంటాయి అటు ఇటు ఇటు అటు తిరుగుతాయి టైంపాస్కి ఇంకోటేమో మెయిన్ అది ఓపెన్ ఉంది ఇది క్లోజ్ ఉంది సో ఇది తొందరగానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నా నత్త కన్నా మెల్లగెళ్తుంది ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికే కదా సో అందుకే స్పీడ్ పెంచట్లేదు చాలా స్లోగా వెళ్తుంది 10 కిలోమీటర్స్ పర్ డే కస్టమర్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాను घुमा लेते एक बार కూర్చోండి కొంచెం ఎట్టు జరపండి కాలు అటు ఇప్పుడు ఓకే 47 13.52 మోసం లేదు లేదు యాడ్ అయిందిలే 25 ప్లస్ 13 అంటే మొత్తం 38 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి 38 రూపీస్ సో 79 అయింది ట్యాక్స్ కట్ అయ్యింది లాంగ్ పికప్ ఫేర్ ఇచ్చేసాడు సో మొత్తం 79 రూపీస్ వచ్చాయి మనకైతే ఇప్పుడు మనకు ఒక తిప్పు వచ్చి పడింది ఏంటంటే బండిలో ఛార్జింగ్ అయిపోయింది 0.7 నేను ఇప్పుడు ఇంకా 6-7 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి ఏమైతే అర్థం కావట్లేదు ఛార్జింగ్ అయిపోయింది చూడండి 0 కిలోమీటర్స్ కానీ ఈ బ్యాటరీకి కొంచెం బ్యాకప్ ఉంటుంది అవైతే చోటిస్తే మనం పెట్రోల్ బండ్ వెళ్తాయి కదా ఒక 10 కిలోమీటర్స్ అలా దీనికి కూడా ఉంది ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఒక 5 కిలోమీటర్స్ దగ్గర నేను ఉన్నా 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంటి నుంచి బండి అయిపోయింది అదే 0 వచ్చింది అయిపోలే కానీ మా అక్క వాళ్ళ ఇంటి వరకు వెళ్ళింది సో చూద్దాం ఇప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఇది కానీ ఏంటంటే గల్లీలు ఆపుకుంటూ వెళ్ళాలి సో అదేమో అనుకుంటున్నా అంత దూరం వస్తే మంచిదే రాకపోతే నువ్వు కూడా గైస్ మన పని అయిపోయింది బుక్ అయిపోయాం స్పీడ్ పెరగట్లేదు చూడండి అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది నేను మహా అయితే ఇప్పుడు మౌలాలి రైల్వే గేట్ వరకు వెళ్తానేమో అక్కడ కూడా కష్టమే అన్నట్టుంది మెల్లగా నత్తలా కదులుతుంది అయ్యో ట్రైన్ వస్తుంది నా బండి ఏమో ఆగిపోతే ట్రైన్కి మధ్యలో ట్రాక్స్ మీద అయిపోయింది ఆగిపోయింది బండి ఆగిపోయింది
క్లోజ్ అయిపోయింది, దాటి వెళ్దామంటే కరెక్ట్ అక్కడి వరకు వెళ్ళి అయిపోయింది. సో ఇక్కడ ఇందులో ఛార్జింగ్ పెట్టుకుందామని అడిగా, పెట్టుకోమన్నారు. మన దగ్గర ఎక్విప్మెంట్ కూడా రెడీగా ఉంది. ఇది పీకి కరెక్ట్ ఇక్కడ ఐవెంజర్ సరిపోయింది. ఇంకా దూరం ఏదైనా అడవి ప్రాంతానికి ఇట్లా ఆగుంటే నా పని ఇష్టాక్ అయిపోయేది. नहीं लगाती, भी गाड़ी लगाती है तो गाड़ी नहीं आता, प्लग इधर लगाती है तो नहीं है लगती कुछ भी नहीं है. भाई चार्जिंग समझा तुम्हारा फोन चार्जिंग और नहीं, गाड़ी रुक गया. गाड़ी रे అయ్యో గాయస్, లేదంటే పెట్టడం బ్యాటరీ తీద్దామని చాలా బరువు ఉంటుంది, దాంతో తీసి ఏం పెడతాం. ఛార్జింగ్ బ్యాటరీ తిప్పలు ఇలానే ఉంటాయి. పెట్రోల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ ఎక్కడి నుంచి ఆర్డర్ పెడతాం, పెట్టలేం. సో అందుకే అందరు నాలా కకృతి పడకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. తీసి పెట్టాం కదా, ఛార్జ్ ఏమైనా అయి ఉంటుందంటారా. మంచిగా వస్తుంది, కదులుతుందేమో. అయిపోయింది, అది కూడా అయిపోయింది. ఇక ఎట్లంత వరకు వెళ్ళి ఎలాగైతేనే ఒక గట్టు దాటేసాం. గైస్ ఫైనల్గా వచ్చేసా ఇంటికి. బండి అయిపోయినా మా బావ వచ్చాడు, ఇద్దరం భుజం భుజం పట్టుకుని వచ్చేసాం. మన బండి ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు. ఎంత కష్టపెట్టిందని నన్ను బాబన్ ఎంత కష్టపెట్టింది. హెల్మెట్ తీసేసి హెల్మెట్ అలా ముందెట్టేసుకుని దొల్లించుకుంటూ వచ్చేసాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గైస్ ఇంటికి అయితే వచ్చేసా. గంట ముందే రావాల్సిందే, అనవసరంగా స్కూటీ రైడ్ యాక్సెప్ట్ చేసా కానీ అది కొంచెం లొకేషన్ రాంగ్ చూపించింది. గూగుల్ వల్ల తప్పు అయిపోయింది, లేకపోతే ఆల్మోస్ట్ వెళ్ళిపోయేవి ఉన్నాయి ఇంటికి. వెళ్ళిపోయి ఎప్పుడో గంట ముందే వచ్చేసేవాడిని. చూడండి, నేను ఇప్పుడు ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్ చేసాను చూపిస్తా చూడండి. $649 అంటే 650. ఒక 70 మనకి పార్సల్ వల్ల ఎక్స్ట్రా వచ్చాయి. సో 720 అంటే మనకి 2 times అనుకున్నాం కదా, 2 times ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాను. సో 700 వేసుకున్నాం, 1400 వచ్చినట్టు వస్తాయి 1 day చేస్తే. అందులో 200 బండికి తీసేసుకున్నా, మిగతా 200 అదే మనం జీరో కమిషన్ ప్లాన్ ఉంటాం కదా అది, లేదా ఏదైనా ఖర్చు. సో మొత్తానికైతే మనం 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ బండి పైన కూడా. అది కూడా కాస్ట్లు అన్నీ తీసేసాక, కాస్ట్లు తీయకుండా కాదు. సో మీరు కూడా ఒక ట్రై చేయండి, గుర్తుంది కదా, నా కోడ్ యూజ్ చేయండి, 200 కాయిన్స్ వస్తాయి. దాంతో మీరు బైక్ బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ పే చేసుకుని కొన్ని రోజులకి టెస్ట్ చేయండి, ట్రై చేసి చెప్పండి సో వర్తా కాదా డీజిల్ రైడ్. ఓకే బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.